మనమైతే ఇప్పుడు నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్ వచ్చాం. నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్ అయితే 30 కిలోమీటర్స్ ఉంది. మనమైతే దగ్గరకు వచ్చేసాం ఇప్పుడు. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అయితే. ఈ గేట్ లోపల నుంచి అయితే మనం స్ట్రైట్ ఒక 100 మీటర్స్ అయితే వెళ్ళిపోవాలి స్ట్రైట్. హైదరాబాద్ అన్న తెలుగు మేము హైదరాబాద్. మనమైతే ఇప్పుడు స్నానం చేయడానికి వెళ్తున్నాము. అదిగో మన బైసికల్ అయితే అక్కడ పార్క్ చేసాం. మనకైతే తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు ఇద్దరు, హైదరాబాద్ అంట. ఇదిగో వీళ్ళే. బ్రో హాయ్ చెప్పండి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. వీళ్ళే మనకు పరిచయం అయ్యారు ఇప్పుడు. వీళ్ళైతే మొత్తం కంప్లీట్ చేశారంట. మనకైతే చూపించడానికి మన కోసం వస్తున్నారు. ఇప్పుడు మనమైతే బాతింగ్ చేయడానికి వెళ్తున్నాం. ఇంకా రూమ్ నుంచి అట్లా వచ్చినాం అనుకో. ఇంకా రూమ్ నుంచి అటు వచ్చి ఈ గల్లీ ఉంటుంది. ఈ గల్లీ తాగుతుంది. ఈ గల్లీ పట్టుకొని వస్తే మొత్తం మరాఠీ వైబ్స్ ఉంటాయి. హౌసెస్ అట్లాంటి చిన్న చిన్న హౌస్లు. అందరూ ఒక చెట్టు కింద టోపీ పెట్టుకొని అందరూ ఉంటారు. ఓకే. మరాఠీ పీపుల్ ఉంటారు కదా వాళ్ళ అట్లా ఉంటారు మొత్తం. అందరూ టోపీలు పెట్టుకుంటారు. ఇప్పుడు మనమైతే గోదావరి నదిలో అయితే స్నానం చేయడానికి వెళ్తున్నాం. మీరు కూడా ఎవరైనా వస్తే స్నానం చేయాలనుకుంటే టెంపుల్ నుంచి అయితే ఒక 150 మీటర్స్ అయితే స్ట్రైట్ ఒకటే రోడ్డు వెళ్ళిపోతే అక్కడ లెఫ్ట్లో అయితే మనకి టెంపుల్ లాగా కనపడుతుంది. అది అంటే కోనేరు లాగా. అక్కడైతే గోదావరి నది అయితే ఉంటుంది. అందరూ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే మునిగేసి వెళ్తారు టెంపుల్కి. ఎడిటింగ్ వీడియో నాకు టైం ఉన్నది. ఏంటంటే నేను కలర్ గ్రేడింగ్ ఎడిటింగ్ అనమాట మొత్తం. మాకు స్టూడియో ఉంటుంది, ప్రొడక్షన్ ఉంటుంది. ఇక్కడే మనమైతే ఇప్పుడు స్నానం చేసేది. అక్కడ టెంపుల్ అన్నీ ఉన్నాయి కదా, అక్కడ నుంచి అయితే లోపలికి అలా కొంచెం ముందుకు వెళ్ళిపోతే వాటర్ కనిపిస్తాయి, కోనేరు. అదే గోదావరి నది. అందరూ అయితే ఇక్కడే స్నానం చేసేది. అదిగో కనపడుతుంది కదా, అదే గోదావరి. నేనైతే ఇప్పుడు గోదావరిలో మునగడానికి వెళ్తున్నా. లోపల మెట్లు అయితే ఉన్నాయి, అవి అయితే జారిపోతున్నాయి. దిగేటప్పుడు జాగ్రత్తగా దిగాలి. మొత్తం పూలే ఉన్నాయి మొత్తం అవన్నీ. మనతో వచ్చిన భయ్య చెప్పులు వేసుకొని వచ్చారని అరుస్తున్నారు వాళ్ళు. చెప్పులేసుకొచ్చి తిడతాడు, మరాఠీలో తిడతాడు. వాళ్ళు తిడతారులే బాబు, పట్టించుకోకరా. బ్రో మన బ్రో అయితే మునిగేసిండు, పాపాలని పోగొట్టుకున్నాడు. అయిపోయిందా బ్రో స్నానం? అయిపోయింది. ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఓకే. మనమైతే ఈరోజు ఇక్కడే స్టే చేసేది. ఎందుకంటే భయ్య వాళ్ళకు రేపటి వరకు అయితే చెక్అవుట్కి టైం ఉందంట. సో మన కోసం అయితే భయ్య వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకైతే చెప్పేశాడు, ఇతనైతే మా బ్రోనే, ఇతను ఉంటాడు రేపటి వరకు అని. సో ఈరోజు అయితే మనకి స్టే అయితే దొరికేసింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడైతే మనం బ్రహ్మగిరి పర్వతాల దగ్గరికి వెళ్తున్నాం. మనం ఇంకా అయితే దర్శనానికి వెళ్ళలేదు. దర్శనానికి అయితే రేపు వెళ్తాం. ఎందుకంటే ఇప్పుడైతే క్యూ అయితే చాలామంది ఉన్నారు. సో బ్రో వాళ్ళు అయితే మనకి రేపు మార్నింగ్ వెళ్ళమన్నారు 4కి 5కి అలాగా. అప్పుడైతే ఎవరు ఉన్నంట. సో మనం ఇప్పుడైతే బ్రహ్మగిరి పర్వతాలకు వెళ్తున్నాం. ఇదైతే టెంపుల్ నుంచి అయితే ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అక్కడ కనపడుతున్నాయి కదా, అవే బ్రహ్మగిరి పర్వతాలు. ఇప్పుడు మనమే అక్కడికే వెళ్తున్నాం.
ఇక్కడ నుంచి అయితే నడుచుకుని వెళ్ళాలంట. మనమైతే సైకిల్ అక్కడ పార్క్ చేసాం, లాక్ కూడా వేసాం. మరి వచ్చేప్పటికి సైకిల్ ఉంటుందో ఉండదో తెలియదు నాకైతే. ఏమో రిస్క్ చేసి అయితే వెళ్తున్నాం. ఇదైతే ఎంట్రన్స్ నుంచి అయితే షూట్ చేసిన వీడియో. వ్యూ అయితే ఎలా ఉంది. మనమైతే ఇప్పుడు దాని పైకి వెళ్ళిపోతున్నాం. మనమైతే ఇప్పుడు కింద ఉన్నాం, టాప్కి వెళ్తున్నాం. ఇదైతే మ్యాప్ చూసుకొని వెళ్ళాలంట. మధ్యలో వేరే 2-3 దారులు ఉన్నాయంట. మిస్ అయ్యి అక్కడికి వెళ్ళిపోతామని మనకైతే అక్కడ పార్క్ చేసినప్పుడు ఒక భయ్యా చెప్పాడు మ్యాప్ చూసుకుని. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ దగ్గర నుంచి అయితే 3 కిలోమీటర్స్ ఉంది. మొత్తం ఇంకా బై వాకేనంట. వెహికల్స్ అయితే పైకి వెళ్ళవంట. మొత్తం అడవే, ఒక్కరు కూడా లేరు. కోతులు ఉంటాయంట పెద్ద పెద్దవి. నాకు కూడా తెలీదు, ఆ భయ్య వాళ్ళు అయితే చెప్పారు. కోతులు అయితే మన వస్తువులు అవి తీసుకొని పోతాయి బ్రో, జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. సగం దూరం అయితే వచ్చేసాం ఇప్పటికీ. ఇంకా మిగతా సగం అయితే చూడండి ఎలా ఉందో చూపిస్తావా. మొత్తం ఇంకైతే చాలా షార్ట్గా ఉంది రోడ్డు. ఇంకెక్కడి నుంచి అయితే ఇలాగే వెళ్ళాలి. పైకి అయితే వెళ్ళాలి ఇప్పుడు మనము. అక్కడ ఆరెంజ్ కలర్లో కనపడుతుంది కదా, అక్కడ నుంచి అయితే వెళ్ళాలి. మొత్తం స్ట్రైటే ఉంటుంది. ओके ओके मोबाईल घेतात, चष्मा घेतात, हे बॅग बॅग पूर्ण सांभाळतात. తెలుగు తొందరగా పో బ్రో, నువ్వు ఇంత లేట్ చేస్తే కష్టం. ఏమైంది? ఇంతకుముందు వెళ్ళినావా? లేదు లేదు, అంటే చీకటి అవుతుంది కదా, మళ్ళీ నువ్వు రావాలి రిటర్న్. ఓకే. ఇప్పుడు వెళ్ళుకుంటా పోయినావు అనుకో, తొందరగా చేసుకోవచ్చు. ఇంకా పైన ఇంకా చాలా ఇది ఉంది అడ్వెంచర్. ఒక్కని వెళ్ళకు, కోతులు ఉన్నాయి, ఎవరైనా వెంబడి వెళ్ళు. ఓకే. ఫోన్ కూడా వాళ్ళు బంద్ చేసుకో. ఓకే ఓకే. జేబులో ఉన్నాయని గుంజుకుంటాయి పైసలు గీసాలు ఫోన్లని. जेब में जो भी होगा तुम्हारी, इधर जेब में चेन है, चेन చైన్ नहीं, चेन नहीं ना, చైన్ చైన్ इसको एक జిప్ జిప్ ఉంది. అది వేసుకో. ऊपर रखने के वो बंद. చాలా డేంజర్ ఉంది పైన. ఓకే. कैमरा तुम मोबाइल बंदिश कर लो. అది బంద్ చేసుకో, బెటర్ టు ఓకే పోతాయి. ఓకే వాళ్ళకి తీయాలి, వాళ్ళు మీదకి వస్తే నెక్స్ట్ టైం ఓకే. బ్రో ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తున్నా, అడ్వెంచర్ తర్వాత తొందరగా వెళ్ళేసిరా. ఓకే ఎవరు లేరు పైన, ఓకే. చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకే, వాళ్ళతో పాటు వెళ్తాలి. వాళ్ళకి వదిలేసాయి. కలిసి వెళ్ళమన్నావుగా, ఓకే. వాళ్ళు వస్తున్నారు కనుకల్లా. వాళ్ళతో పాటు వెళ్ళి కానీ కొంచెం తొందరగా. ఓకే ఇప్పుడు ఇదైతే మనకు అనిపిస్తుంది, పైన ఎక్కినాక అసలు ఏముండదు. ఓకే ఓకే. ఓకేనా? కానీ కొంచెం స్ట్రాంగ్. చాలాసేపు నుంచి అయితే వీడియో తీయలేదు. మొత్తం అయితే కోతులే ఉన్నాయి. నాకైతే భయం వేసి అది వాళ్ళతో పాటు వస్తుందా. వాళ్ళ దగ్గర స్టిక్ ఉంది, నా దగ్గర అయితే స్టిక్ లేదని.
ఇప్పుడైతే బ్రేక్, మనమైతే అలసిపోలేదు, మనమైతే వాళ్ళ కోసం అయితే కూర్చొని ఉన్నాం. ఎందుకంటే మన దగ్గర స్టిక్ లేదు. నియర్లీ 50-60 కోతులు అయితే ఉన్నాయి. మనమైతే మన థింగ్స్ని అయితే ప్రొటెక్ట్ చేసుకోలేము. సో అందుకని తప్పక ఇంకా వెళ్తే వెళ్ళాల్సి వస్తుంది. మనమైతే ఆ భయ్యతో భయ్య వాళ్ళ ఫ్యామిలీ అయితే మనం ఆ భయ్య వాళ్ళతోనే వెళ్తున్నాం. అది వాళ్ళ ఫ్యామిలీ అయితే ముందు వెళ్తున్నారు. వాళ్ళంతా లొకేషన్ అయితే బాగుంది. హాయ్ గాయ్స్, మనమైతే ఇంకా టాప్ ప్లేస్కి వచ్చేసాము ఇప్పుడు టెంపుల్కి. ఇంకా టాప్ అంటే ఇది ఇంకా ఏమంటే కొండ పైన ఉన్నాం మనం ఇప్పుడు. ఇంకా అవతల అయితే లేదు ఇంకా వెళ్ళడానికి. అదిగోండి అవతల వచ్చేసి డౌను, అవతల కూడా వచ్చేసి డౌను. అంటే ఇప్పుడు టాప్ ప్లేస్లో ఉన్నాం మనం. అదిగోండి అక్కడ కనపడుతుంది కదా, అదే గోదావరి వచ్చేసి ఇక్కడే పుట్టింది. బ్రహ్మగిరి కొండలు, గోదావరి అయితే ఇక్కడే పుట్టింది. అగౌండ్ అక్కడ టెంపుల్ కనపడుతుంది కదా, అక్కడ అదే టెంపుల్ వచ్చేసి ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాం. అదంతా గోదావరి నది అక్కడ కనపడేది. లొకేషన్ అయితే బాగుంది, అంటే చాలా రిస్కీ జర్నీ. మొత్తం అయితే జర్నీ అయితే చాలా రిస్కీ. ఒక్కడిని వచ్చింటే మాత్రం కష్టమైండేది. అలాగే వాళ్ళు కలిసారు మధ్యలో. భయ్య నడవడానికి కూడా అయితే లేదు. మేము అందరూ అయితే కూర్చొని నడుస్తున్నారు. ఇక్కడ పడిపోతే ఫోను గీని అన్నీ పగిలిపోతాయి. ఓ భయ్యా, వాళ్ళు చూడండి అక్కడ కూర్చొని మరీ దిగుతున్నారు. చూడండి మనమైతే ఇప్పుడు ఇదంతా నడుచుకుంటూ వచ్చాము ఇక్కడ నుంచి. ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ 2 ఉన్నాయి టెంపుల్స్ అయితే. ఇప్పుడైతే ఒక దానికి దగ్గరకు వచ్చా. ఇక్కడ నుంచి అయితే ఇంకా వ్యూ చాలా బాగుంది. అదే టెంపుల్ అయితే మనం ఎంత దూరం కష్టపడి అయితే వచ్చింది అక్కడికి వెళ్ళడానికే. మనం ఆ కొండ దాటేసి వచ్చాం.
ఇక్కడ ఇదైతే ఉంది బావ అనుకుంటా టెంపుల్కి. ఆమె చూడండి వెనక్కి వస్తుంది, ఎందుకంటే అక్కడ ముందు కోతలు ఉన్నాయట, భయపడి వెనక్కి వస్తుంది. ఇక్కడ కూడా కోతులు ఉన్నాయి. ప్రశాంతంగా వీడియో కూడా తీసి ఇచ్చేలేవు. ఇక్కడే గోదావరి అయితే పుట్టింది. గోదావరి యాస నిక్లి ఇక్కడ నుంచేగా, ఇక్కడ నుంచే అంటే ఇక్కడ నుంచే గోదావరి అయితే స్టార్ట్ అయ్యేది. వాటర్ అయితే కనపడుతున్నాయి అవి. मेन बूढ़ है उसका, మెయిన్ मेन गंगा का बूढ़ है. ఓకే. चल मकड़े चल. ఇక్కడైతే అందరూ తాళ్ళు అయితే కట్టారు అనుకునేటి జరగడానికి. భయ్యా భయ్యా ఏ క్యా హై? वो ये अपनी क्या बोलते వీడియో అయితే ఇంకా తీయలేము, కోతులు ఉన్నాయి. మొబైల్ అయితే తీసుకెళ్ళిపోతాయి. भोले बाबा, ఆ? भोले बाबा. అదిగో బోలే బాబా అంట అతను. ఇక్కడైతే ఇంకోటి ఏదో గుడి ఉంది, మనమైతే ఇప్పుడు గుడిలోకి చూద్దాం. వాళ్ళైతే ఎంట్రన్స్లో నుంచి వెళ్తున్నారు, మనమైతే ఎంట్రన్స్లో నుంచి ఎందుకు ఇక్కడ ఒక హోల్ ఉంది, ఇక్కడ నుంచి అయితే చూద్దాం. అవి కూడా గోదావరి వాటర్ అంట. నంది ఉంది అక్కడ, అది కొంచెం చూడండి. ఇప్పుడు మనం కూడా లోపలికి వెళ్తున్నాం. गोदावरी मंदिर, గోదావరి మందిర్, गंगा गोदावरी. గంగా గోదావరి. ఇదైతే గంగా గోదావరి మందిర్ అంట. అమ్మనే అంట గోదావరి లాగా అయితే పూజిస్తారంట ఇక్కడ. అది వాటర్ అయితే మనమైతే ఒకటైతే కంప్లీట్ చేసాం గుడి. ఇంకా వస్తుంది, ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. మొత్తం అయితే మనం చాలా హైట్లో ఉన్నాం. అవైతే ఇంకా పక్కన ఏదో ఊరు అనుకుంటా, పక్కన ఊరుంది. మనమైతే ఇంకో గుడికి కూడా వెళ్ళాం. అక్కడైతే మొత్తం కోతులే ఉన్నాయి, వీడియో తీయడానికి అస్సలు అవ్వలేదు. ఇప్పుడైతే మనం ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఇంకో టెంపుల్ అని చెప్పా కదా, అది వచ్చేసి మొక్కుబడిలో ఉంటే అవి తీర్చుకుంటారంట అక్కడ ఏం లేదు. మెయిన్ టెంపుల్ అయితే ఇదే అంట, మనం వీడియో షూట్ చేసింది అక్కడ నుంచి అంట గోదావరి స్టార్ట్ అయింది. మనమైతే ఇప్పుడు అక్కడ నుంచి కొండ మీదకి వచ్చాం యువతలు చూడడానికి. మనమైతే ఇప్పుడు టాప్లో ఉన్నాం.
जो अंदर झालेला ते पाणी द्यावं प्याल थोडं धर घ्या हे घे धर ఇప్పుడైతే మనం ఇంకా రిటర్న్ కిందికి వెళ్ళిపోతున్నాం. మొత్తం ఇలా ఉంటుంది, ఇంకా నడవడానికి పాసిబుల్ ఉండదు. చూడండి అందరూ ఎలా వెళ్తున్నారు. చూడండి మొత్తం ఇంకా కింద వరకు ఇలాగే ఉంటుంది, నడవడానికి కూడా కష్టం. అందరైతే కర్రలు పట్టుకొని నడుస్తున్నారు. ఇంకోటి కోతుల కోసం కూడా ఇలాగే ఉంటుంది. బ్రో హాయ్. మనమైతే ఇప్పుడు అక్కడ నుంచి వస్తున్నాం రిటర్న్ టాప్లో నుంచి. ఇదిగోండి ఇక్కడైతే కొంచెం కిందికి అయితే వచ్చేసాం. ఇంకా మనం కిందకి వెళ్ళాలి. మనమైతే ఇప్పుడు అక్కడ నుంచి వెళ్ళాలి. ఇదిగోండి అక్కడ వీడియో తీద్దాం అనుకుంటే కోతులు అయితే ఉన్నాయి. ఇదిగోండి అదిగోండి అక్కడ కోతులు ఉన్నాయి కదా, వాటిని చూసి అయితే వాళ్ళు కూడా ఆగిపోయారు. వెళ్ళకడ్డ వీళ్ళు కూడా అందుకే ఆగిపోయారు. రెడీగా ఉన్నాయి తీసుకెళ్ళడానికి. ఆల్మోస్ట్ దిగేసాం మనం, ఇంకా సగం దిగేసాం. ఇంకంతా నార్మల్గా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫారెస్ట్లో స్టెప్స్ లాగా కాదు, నార్మల్గానే ఉంటాయి. పైన అయితే బాగుంది వ్యూ అయితే, అంటే లైక్ ఇదంతా ట్రెక్కింగ్ లాగా ఉంది. బట్ నేనైతే వీళ్ళతో వెళ్ళడం అయితే చాలా మంచిగా అయింది నాకు కూడా. ఒక్కనైతే చాలా కష్టమైంది ఇది నాకు. అయితే ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. భయ్య వాళ్ళ ఫ్యామిలీనే మనకి కలిసింది. వీళ్ళతో వెళ్ళడం మనకి మంచిదైంది. ఇంకా ఒక్కనే వెళ్ళింటే చాలా కష్టంగా ఉండేది. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాం కిందికి అయితే. మనం కిందికి వచ్చేసాం. ఇప్పుడైతే మనం సైకిల్ తీసుకున్నాం. భయ్యా ఏమారా సైకిల్? భయ్య వాళ్ళకైతే బాయ్ చెప్పేద్దాం. బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. ఇంకా ఓకే భయ్యా, ఓకే దీది. ఇంకైతే మనం వెళ్ళిపోతున్నాం. బైస్కిల్ అదిగోండి మన బైస్కిల్. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నాం మనం. రూమ్ కాదు, లాడ్జ్. అది లాడ్జ్ కూడా కాదు, దాన్ని ఏమన్నా అర్థం అవ్వట్లేదు. ఓకే హాయ్ గైస్, మనమైతే ఇప్పుడు త్రయంబకేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మార్నింగ్ 6:20 అయితే అయింది టైం. ఈ టైంలో అయితే ఎవరు ఉండరంట. సో మనం ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. అదిగో అదే ఎంట్రన్స్. నిన్న వచ్చాం కదా మనం, నిన్నైతే టెంపుల్కి వెళ్ళలేదు, ఈరోజు వెళ్తున్నాం. ఇదిగోండి అక్కడ కనపడుతుంది కదా, అదే ఎంట్రన్స్. ఇది డొనేషన్ దర్శన్ 200 అంట. ఫ్రీకి కూడా ఇటే వెళ్ళాలి.
మనమైతే లోపలికి ఎంటర్ అయిపోయాం. ఎవరు లేరు, చాలా మంది తక్కువే ఉన్నారు. అందుకే భయ్య వాళ్ళు అయితే మార్నింగ్ వెళ్ళు బ్రో అని చెప్పారు. సో అబ్బా ఎవరు లేరు, ఎలాగో తొందరగా వెళ్ళిపోవచ్చు ఈరోజు. ఇదే నా ఎంట్రన్స్, మనం వెళ్తున్నాం గుప్పుడు పోయిందా. లోపలైతే వీడియో దేనే లేదు, శివలింగాన్ని పైన డిస్ప్లేలో అయితే ప్లే చేశారు, అదైతే చూపిస్తా చూడండి. మొత్తం మన భారతదేశంలో 12 జ్యోతిలింగాలు ఉన్నాయంట. అందులో ఇదైతే ఒకటి, త్రయంబకేశ్వర్. ఇదైతే మన ప్లాన్లోనే లేదు, మనమైతే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసాం. సో ఇంకా అలాగే దర్శనం కూడా చేసుకున్నాం అండ్ బ్రహ్మగిరి పర్వతాలు కూడా కవర్ చేసేసాం. ఇదైతే మన హిందువులు అయితే చాలా పవిత్రంగా పూజిస్తారంట. చనిపోయేలోపు అందరూ ఒక్కసారైనా 12 లింగాలను అయితే దర్శించుకోవాలని అనుకుంటారు. లోపల శివలింగానికి పూజ చేసినటువంటి పాలు నీళ్ళు అయితే అక్కడ నుంచి అయితే బయటకు వస్తాయంట. వాళ్ళందరూ తీసుకుంటున్నారు, మనం కూడా తీసుకోవచ్చు కావాలనుకుంటే. మనమైతే ఇప్పుడు ఇంకా బయటకు వెళ్ళిపోతున్నాం. అన్న అయితే పరిచయం అయ్యాడు, అన్నది వచ్చేసి విజయవాడేనంట. మనకైతే అతను బొట్టు పెట్టాడు, అందరికీ ఇక్కడ ఫ్రీగా పెడతారంట. మనమైతే ఎంటర్ అయింది అయితే ఇటు నుంచే, బట్ మనం అయితే ఎగ్జిట్ నుంచి అయితే కొంచెం ముందు నుంచి వచ్చాము, ఒక 20 మీటర్స్ అయితే. మొత్తం షాప్సే ఉన్నాయి, అన్నీ షాప్స్ అయితే బాగానే ఉన్నాయి.